ఓకే ఓకే ప్రియా చౌదరి గారు చెప్పండి సార్. ఏం విన్నారు కదా రాహుల్ గాంధీ ఏమంటారు మీరు? ఇక్కడ ఆయన మాట్లాడింది ఇందాక మీరు ఒక ప్రశ్న వేశారు ఏంటంటే టాప్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 2 కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు ఉన్నారని రాహుల్ గాంధీ గారు ఉదాహరించారు. ఒకరు బ్రాహ్మణ్, ఒకరు రాజ్పుత్. ఇందాక వారు చెప్పారు, ఇద్దరు చెప్పారు సార్, వాళ్ళిద్దరు కూడా ఏం చెప్పారంటే ఎన్నో టెస్ట్లు అండి అక్కడ జరిగితే క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఒక స్థాయికి చేరుకుంటారు తప్ప ఇక్కడ నామినేషన్ లో, రికమెండేషన్ లో, లేకపోతే రిజర్వేషన్ లో ఉండవు. రాజకీయాలు అనుకున్నట్టు రాహుల్ గాంధీ డిగ్రీ పాస్ కాని వాళ్ళని, ఇంటర్ పాస్ కాని వాళ్ళని నిలబెట్టేట్టు రాహుల్ గాంధీ గారికి పాస్ కాని వాళ్ళని తీసుకొచ్చి ముఖ్యమంత్రులు కూడా అవ్వచ్చు కదా ఇవాళ. ఆ సిచ్యుయేషన్ పరిస్థితి మనకుంది. ఎగ్జామ్ రాయాలి నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని తెలియదేమో ఆయనకు. అంటే ఆయన ఎప్పుడు అటువైపు చూస్తే అంటే ఒక మెచ్యూర్డ్ మైండ్, ఇందాక సార్ అన్నట్టుగా, శరత్ గారు అన్నట్టుగా ఇమ్మెచ్యూరిటీ, ఆ మెచ్యూరిటీ లేనటువంటి విషయం. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే క్లియర్ గా నేను చెప్తున్నది ఏంటంటే ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు ఎన్నో ఎన్నో దీంట్లో టెస్టుల్లో పాస్ అయ్యి క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఆ హయ్యర్ క్యాడర్ లోకి వెళ్ళడం అనేది జరుగుతుందన్నారు. ఆయన చెప్పారు 250 మెంబర్స్ లో 50 మెంబర్స్ ఆ పై స్థాయికి వెళ్తారు, ఆ 50 మెంబర్స్ లో ఒకే ఒక్కరు చీఫ్ కల్నల్ కింద అవుతారు అని చెప్పేసి అని, చీఫ్ మార్షల్ అవుతారని చెప్పారు, చీఫ్ ఆఫ్ ఆర్మీ అవుతారని చెప్పారు. ఏమండి, ఎవరైతే ఇప్పుడు ఈయన మాట్లాడినటువంటి ఈ రాజ్పుత్లు, బ్రాహ్మిన్స్, ఇవన్నీ ఈ టెస్ట్లన్నీ పాస్ అవుతూ వచ్చినటువంటి కర్నల్ ఎవరైతే ఉన్నారో లేదా ఆర్మీ బ్రిగేడియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెస్ట్ పాస్ అయి క్వాలిఫై అయినటువంటి వాడు బ్రాహ్మణ్ అయ్యాడు. టెస్ట్ క్వాలిఫై అయ్యి ఆ స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు రాజపుత్రులు అయ్యారు తప్ప వాళ్ళు రాజపుత్రులు కాబట్టి క్వాలిఫై కాల. ఇది సబ్జెక్టు కరెక్ట్ రాహుల్ గాంధీ గారు. ఓకే ఓకే శ్యామ్ సుందర్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఒకటండి, అన్ని ఉద్యోగాలకు ఏమైనా ఆశించిపోవచ్చేమో, జీతం దొరుకుతుంది, సౌకర్యాలు దొరుకుతాయి అని ఆశించిపోవచ్చేమో, కానీ సైన్యంలో చేరాలి అంటే మనం ప్రాణాలు పోతాయి, ఎప్పుడైనా పోవచ్చు అనే ఆలోచన ఉండి కూడా సైన్యంలో చేరుతారండి. సైన్యంలో చేరడం అనేది మామూలు విషయం కాదు. దానికి ఇవన్నీ ఆపాదించడం అంటేనంటే ఒక రకంగా ఆయన పరిపక్వత లేని వ్యక్తిత్వం అంటారు. దానికి కూడా కులాన్ని ఆపాదించడమో లేకుంటే ఇంకేదో. ఇప్పుడు అగ్నివీర్ తీసుకొచ్చారు, అగ్నివీర్ను కూడా ఆయన వ్యతిరేకించారు. అగ్నివీర్ అనేది అసలు చెయ్యకూడదు అన్న. అగ్నివీర్ అనేది సైన్యంలో శక్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి, యువ రక్తాన్ని ఎక్కించడం కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్ అది. భారత సైన్యాన్ని పటిష్టంగా తయారు చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. దాన్ని కూడా రాజకీయం చేశారు రాహుల్ గాంధీ గారు. సైన్యము అనేది వాళ్ళు దేశభక్తి, దేశమే ప్రాణము, దేశానికి మించింది నా ప్రాణం కాదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, దేశాన్ని క్షేమంగా చూడాలి అనేటువంటి ఉదాత్తమైనటువంటి భావంతో ఉన్నటువంటి వాళ్ళే భారత సైన్యం అండి. సైన్యంలో చేరడం అనేది మామూలు విషయం కాదు. సైన్యంలో చేరిన వాళ్లకు చిన్న చిన్న విషయాన్ని, రాజకీయాలను ఆపాదించడం అంటే ఇదంతా చూస్తుంటే రాహుల్ గాంధీ గారు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి అన్ని విషయాలు, ఈ మధ్య ఒక కేసు విషయంలో, చైనా విషయంలో కూడా రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు చేయడంతో సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. నిజమైన భారతీయుడు, భారతదేశం అంటే భక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయగలుగుతారా అని చెప్పేసి ఆపాదించారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించాల్సి వచ్చింది. అంటే కారణం ఏంటంటేనంటే ఈయన ప్రధాని కావాలనేటువంటి తాపత్రయంలో, ఫ్రస్ట్రేషన్లో ప్రజలు ఒప్పుకోవట్లేదు. ఏదో రకంగా అటు బంగ్లాదేశ్ లో జరిగినట్టునో, శ్రీలంకలో జరిగినట్టునో, ఇక్కడ కూడా ఏదో చేసేసి మాయ చేసేసి నేను ప్రధాని అయిపోవాలా అనే తాపత్రయంలో వేస్తున్నటువంటి తప్పటడుగులు అండి. ఫ్రస్ట్రేషన్ లో చేస్తున్నటువంటి తప్పటడుగులు. ఆయన సలహాదారులు కూడా అట్లాంటి వాళ్ళే జమయ్యారు. ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదు, ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఓట్ చోరీ అని చెప్పేసి చెప్పిన దాంట్లో కూడా అన్ని
వాళ్ళు ఎవరు ఓట్లు పోయినాయి అని చెప్పారో వాళ్ళందరూ ఓట్లు ఉన్నాయి అనేది ప్రూవ్ అయింది. సాక్ష్యంగా వాళ్ళే వచ్చి చెప్పారు మా ఓట్లు అన్ని ఉన్నాయి కానీ మాకు ఇట్లా చెప్పమన్నారు అని. కాబట్టి రాహుల్ గాంధీ గాని కాంగ్రెస్ పార్టీ గాని ఈ దేశ క్షేమాన్ని కోరుకుంటుందా లేదా అనేది ముందు స్పష్టంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి దాన్ని వివాదాస్పదం చేయడం. మరి చిదంబరం గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అదేది మన బడ్జెట్ ప్రవేశం ముందు పెట్టే ముందు చేసేటువంటి వంటకం అప్పుడు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు అనేది ప్రశ్నించారా? అందుకోసం ప్రతిదీ రాజకీయం చేయడము, ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేసి హైలైట్ కావాలని చూడడము, ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ బాలబుద్ధి, చైల్డిష్ మెంటాలిటీ ఇంకా వీడట్లేదు. ఆయన ఒక జాతీయ పార్టీకి అగ్రస్థానంలో ఉన్నటువంటి నాయకుడు. అలాంటి చిన్న చిన్న మాటలు అనేవి మాట్లాడడం అనేది మంచిది కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సవరించాలి. ఇలాంటి తప్పిదాలు జరగకుండా, ముఖ్యంగా దేశానికి సంబంధించినటువంటి రక్షణకు సంబంధించిన విషయాల్లో కూడా, జరిగినటువంటి యుద్ధం విషయంలో కూడా మన విమానాలు ఎన్ని పడిపోయినాయి అని అడుగుతా. ఎవరైనా తమ దేశం గొప్పగా పోరాడింది, తమ